తమిళనాడు రాజకీయాల్లో క్షణక్షణం మారిపోతున్నాయి. కొత్త సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి. నెంబర్ గేమ్ మొదలైంది. అతిపెద్ద పార్టీగా ఎన్నికల్లో ఆవిర్భవించిన విజయ్ టీవీకేకు మరో 6 సీట్ల మద్దతు అవసరం ఉంది. ఈ సంఖ్యను సమకూర్చుకోవడం విజయ్కు సమస్యగా మారుతోంది. ఇదే కారణంతో విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించలేదు. దీంతో ఇప్పుడు కొత్త పొత్తులపై చర్చలు సాగుతున్నాయి. కాగా ఈ సస్పెన్స్ కొనసాగుతున్న వేళ మాజీ సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైన వేళ అనూహ్య పరిణామాలు తెరమీదకొచ్చాయి. గవర్నర్ను కలిసి తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభలో మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు. ఇందుకు గవర్నర్ అంగీకరించలేదు. పూర్తి మెజారిటీ లెక్కలు సమర్పిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తేల్చి చెప్పారు. కాగా తొలుత మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కమ్యూనిస్టులు వెనకడుగు వేశారు. కాంగ్రెస్ తమ మద్దతును ప్రకటించింది. ఇది డీఎంకే కాంగ్రెస్ మధ్య విభేదాలకు కారణమైంది. ఈ లెక్కల వేళ మాజీ సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. తాము విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగానూ అడ్డు కాదని తేల్చి చెప్పారు. తన నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో మా జోక్యం ఉండదని స్టాలిన్ ప్రకటించారు. కాగా విజయ్ ప్రభుత్వం పాలన 6 నెలలు గమనిస్తామని స్టాలిన్ చెప్పుకొచ్చారు. తాము అమలు చేసిన పథకాలను విజయ్ కొనసాగించాలని కోరారు. విజయ్ హామీ ఇచ్చిన అన్నింటినీ అమలు చేయాలని, వాస్తవంగా అవి అమలు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఆ హామీలు అమలు చేయకపోతే ప్రశ్నిస్తామని చెప్పారు. తాము హామీ ఇచ్చినవి 90% మేరకు అమలు చేశామని వివరించారు. తాము విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు కలిగించబోమని విస్పష్టంగా ప్రకటించారు. డీఎంకే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం, ఎన్నికలు కోరుకోవడం లేదని వివరించారు. విజయ్ హామీలు నెరవేరిస్తే అంతకంటే సంతోషం లేదన్నారు. ఇదే సమయంలో డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య పొత్తుతో ప్రభుత్వం ఏర్పడుతుందనే వార్తలను 2 పార్టీల నేతలు ఖండించారు. అలాంటి పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు విజయ్ మరో 6 సీట్ల మద్దతు ఏ విధంగా సాధిస్తారు? గవర్నర్ శుక్రవారం వరకు గడువు ఇవ్వడంతో ఏం చేస్తారు? సీఎం అవుతారా? కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. తమిళనాడులో విజయ్ సీఎం అయ్యేది ఎప్పుడు? అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే గెలిచి నిలిచింది. దీంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు గవర్నర్ను కలిశారు. కాంగ్రెస్ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చిందని, పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్కు విజయ్ వివరించారు. అయితే గవర్నర్ ముందుగానే పూర్తి మెజారిటీ పైన స్పష్టతనివ్వాలని నిర్దేశించారు. గవర్నర్ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. న్యాయ సలహాలను కూడా తీసుకుంటున్నారు. విజయ్కి ప్రస్తుతం కాంగ్రెస్తో కలిపితే 112 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. కాగా ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 118 మంది మద్దతుండాలి. దీంతో గవర్నర్తో విజయ్ తాను అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానని, ఇందుకోసం 15 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్ 2 సీట్లలో గెలవడంతో 1 సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఏఐడీఎంకే 47 సీట్లలో గెలవగా అందులోని ఒక వర్గం టీవీకే వైపు మొగ్గు చూపిస్తోంది. పీఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉన్నాయి. టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. కాగా గవర్నర్ మెజార్టీకి కావాల్సిన బలంతో రావాలని సూచించారు. అయితే అధికారికంగా మద్దతు ఇస్తేనే సంఖ్యాబలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంటుంది. కాగా రాజ్యాంగ నిపుణులు, సలహాదారుల సూచన మేరకే తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైన బలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి అవకాశం ఇస్తే ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించినట్లు అవుతుందని గవర్నర్కు సలహాదారులు స్పష్టం చేసినట్లుగా సమాచారం. పలు రాష్ట్రాల గవర్నర్స్కి సలహాదారులుగా ఉన్న వికాస్ బన్సోడేను తమిళనాడు గవర్నర్ అర్లేకర్ చెన్నైకి పిలిపించుకొని సలహా కోరినట్లుగా తెలుస్తోంది.
స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం లేకపోతే ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకూడదు. విజయ్ వద్ద సంఖ్యాబలం లేదు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆయన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదని బన్సోడే సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో గవర్నర్ సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.